మనం ఒక 30-40 సంవత్సరాల వెనుక పోయే అవకాశాలు ఉన్నాయి. మనం ఏ నుంచి వచ్చినాం, కట్టెల పొయ్యి నుంచి వచ్చినాం, మళ్ళీ ఇప్పుడు కట్టెల పొయ్యే గతి అయ్యేటట్టున్నది. హైదరాబాద్లో పని అయిపోయింది, మరి ఊళ్ళల్లో పరిస్థితి ఎట్లుంటుందో తెలియదు. డొమెస్టిక్ పని అయిపోయినాయి, హోటళ్ళల్లో హాస్టళ్ళల్లో గ్యాస్ కంప్లీట్గా బంద్ అయిపోయినాయి. ఆఖరి గుళ్ళో ఉండే ప్రసాదం సో దొరికే అవకాశాలు లేకుండా అయిపోయింది. నెక్స్ట్ ఇళ్ళకి వెళ్ళి గ్యాస్ రాకుండా వంట వండకుండా అయిపోతుంది. తర్వాత స్టేజ్ ఏంటంటే అందరు కట్టెల పొయ్యి పట్టుకోవాల్సిందే, కట్టెల పొయ్యిలో వండుకోవాల్సిందే. మళ్ళీ పాత రోజులు గుర్తుకొస్తాయి, కట్టెలే మనకు గత అయ్యేటట్టున్నాయి. కాబట్టి ఇప్పుడే గ్యాస్ని అయితే ఎట్లాగో ముందుగాల మనం అడ్వాన్స్గా పెట్టుకోలేకపోయినాం, కానీ కట్టెలైనా రెడీగా వేసి పెట్టుకోకుంటే మాత్రం ఎండు మాత్రం కరెక్ట్, అది కన్ఫర్ము. కాబట్టి ఇక మనం అందరూ పల్లెటూళ్ళల్లో కాదు పట్టణంలో సుధా కట్టెల పొయ్యి పెట్టుకుంటామని నిరూపించడానికి ఇది అన్నట్టు. ఎవడో యుద్ధం చేస్తాడు, ఎవడో నష్టం చేస్తాడు, ప్రపంచాన్ని వినాశనానికి తీసుకుపోతారు. మరి ప్రపంచ దేశ నాయకులు మరి ఎందుకు మూకీలాగా నోరు మూసుకొని ఊరుకున్నారు? మీరు ఏవట్టి మాకు ఇంత ఇబ్బంది అవుతుందని ఇంతమంది ఇన్ని దేశాలు, కొన్ని వందల దేశాలు ఉన్నాయి, మరి వాళ్ళ నాయకత్వాలు ఎందుకు మాట్లాడతలేవు? అమెరికాని ఎందుకు కట్టడి చేయలేకపోతారు? ఇజ్రాయిల్ ఎందుకు కట్టడి చేయలేకపోతుంది? ఇరాన్ ఎందుకు కట్టడి చేయలేకపోతుంది? చూడాలి మరి భవిష్యత్తులో ఏమైతే తెలియదు, కానీ ముందుగానైతే మనం కట్టెలు అయితే రెడీగా పెట్టుకుందాం. మన కడుపు నిండాలంటే మన ఇంటి నిండా కట్టెలు ఉండాలి అనే ఆప్షన్తో మరి అపార్ట్మెంట్లు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏందో, మరి వాళ్ళు ఎట్లా గ్యాస్ వండుకోవాలో, మరి వాళ్ళు ఎట్లా పెట్టుకోవాలో, రేపు వాళ్ళ పెద్ద పెద్ద బెంజ్ కార్లు, పెద్ద పెద్ద పడవ లాంటి కార్లన్నీ మరి పెట్రోల్ డీజిల్ లేకుండా ఎట్లా పోవాలో. మరి కొంతమంది మేధావులు అయితే ఎలక్ట్రికల్ వాహనాలను పెట్టుకున్నారు కాబట్టి కొంతమేర వాళ్ళు మేలేమో, ఎలక్ట్రికల్ 2 వీలర్ ఉన్న కొంత మేలేమో, ఎలక్ట్రికల్ కుక్కర్లు ఇట్లాంటి ఉన్న వాళ్ళు కొంత మేలేమో. కానీ పెట్రోలు డీజిల్ గ్యాసుల మీద ఆధారపడ్డ వాళ్ళు మాత్రం డబల్ రేటు తీసుకోవాల్సిందే, నరకం అనుభవించవలసిందే. ధన్యవాదాలు సోదరులారా.